అమ్మా, గంగ అప్పుడేం చేశాడన్న దానికన్నా ఇప్పుడు తన చెల్లి శ్రీవల్లి పెళ్లి చేస్తున్నాడని నానమ్మ బాధ. మంచి పనే కదా చేస్తున్నాడు. అట్టా ఎట్టా అవుద్ది. శ్రీవల్లి పెళ్లి చేస్తే ఆడు గెలుస్తాడు. అదే నా కొడుకు ఓడిపోతే తలొంచుకొని నిలుస్తాడు. ఆడపిల్ల పెళ్లి చేసుకోకుండా అలాగే ఎన్నాళ్ళని ఉంటుంది నానమ్మా? ఏం వీర్రాజు, మరదళ్ళన్న మమకారమా? ఆళ్లకు వయసు వచ్చిందని గుర్తు చేస్తున్నావా? కాలం కలిసొచ్చిందంటే నేను లేకున్నా గాని దేని నిశ్చితార్థం చెయ్యమని చెప్పినా. ఎందుకంటే ఆ గంగ ఇంట్లో కన్నా ముందు మనింట్లోనే పెళ్లి బాజాలు మోగాల. రేపో మాపో మొగుడింటికి పోయే నువ్వు పొద్దుపోయేదాకా పండుకోకూడదే. తెల్లారక ముందే తులసి కోట కాడ దీపారాధన చేసుండాలా. గుర్తు చెయ్యాలి కదా తిరుపతమ్మా. రేపటి నుంచి చేస్తుందత్తయ్యా. అమ్మా, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు, పడుకుంది కానీ రామ్మా. నా రూమ్లో పడుకున్నానమ్మా. తమ్ముడికి చెప్పలేదా అబ్బోడా? రేయ్, నానమ్మకి ఏ ప్లేస్ ఇష్టం ఉండదురా. ఆ గంగకు నిలువ నీడ లేకుండా తల దాచుకోవడానికి ఏ గుడికి వెళతాడో ఆ గుడి అంటేనే మా అమ్మకి ఇష్టం ఉంటది. ఇప్పుడు అర్థమైనది వీర్రాజుకి. డబ్బులు లేవేంటి? నేను రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఏం చేస్తున్నావు నాన్న? డబ్బులు లేని డబ్బాలు వంటగదిలో ఎందుకమ్మా? బయట పాడేస్తే ఎత్తుపోతారేమోనని ఎత్తుకొచ్చి ఇక్కడ పడేసా. అన్నీ వస్తాడు, వెళ్ళు నాన్న. రాణి, రోజు నేను తాగుతానని ఆడు డబ్బాలో డబ్బులు పెడతాడన్నా తెగ మెరిగిన సత్యాన్ని మార్చకూడదు కదమ్మా. ఇలా ఒట్టి చేతులతో నేను వైన్ షాప్కి వెళ్తే సీపులు ఇక్కడ కూడా నన్ను సీపుగా చూస్తా తెలుసా? నన్ను తిట్టినా కొట్టినా నీ పరువే పోతుంది గంగా. శ్రీవల్లి పెళ్లి అయ్యేంత వరకు నువ్వు కనబడకూడదని అన్నాను కదా. కోప్పడకన్నయ్యా. నాకు రాదేటి రోషం. చెల్లికి మంచి సంబంధం వచ్చింది, దయచేసి దాన్ని చెడగొట్టకు. నాకు అలాంటి బుద్ధి లేదు. బుద్ధే ఉండుంటే శ్రీవల్లి అత్తారింటికి వెళ్లేంత వరకు మందు ముట్టేవాడివే కాదు. రే, నేను అట్టుకున్నది మీ అమ్మ చెయ్యిని, ఆ తర్వాత ఇదిగా ఈ సీసా అని. అంత నిక్కచ్చిగా ఉండే నాకు నువ్వు కచ్చి పెట్టి
డబ్బాలో డబ్బులు పెట్టకపోతే ఎట్టా చెప్పు? తాగుడు మానుకుంటే జీవితంలో ఏమీ కానివాడివి కనీసం వియ్యంకుడువైనా అవుతావు. చూడు, నా భుజం మీద బరువు పెట్టు, మోస్తాను. బాధ్యతలు ఎట్టకు, నాకు వచ్చి రాదు. వచ్చాను కదా, పైసలు ఇయ్యి. మ్మ్. లేవు. ఆ? అబద్ధం ఆడితే అతుక్కునేటట్టు ఉండాలిరా. శ్రీవల్ల నువ్వు ఇచ్చేయమ్మా. ఇవ్వరు నాన్న. అన్నయ్య అక్క ఎవ్వరు నీకు డబ్బులు ఇవ్వరు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు ముందు. ఆ? ఆ, మీరు ఇవ్వకపోతే నేను సంపాదించుకోలేనుకుంటున్నారా? పోతా. రేపటిలోగా సంపాదించుకు నేను కొత్త బాటలు కొనుక్కుని తాగకపోతే చచ్చిపోతాను. అంతేగానే ఒకళ్ళ ముందు చెయ్యి శాపన. ఆత్మగౌరవం ఉంది నాకు. ఐ! ఛీ! పనికి మాలిన డబ్బాలు నా కాలు కట్టొస్తే తన్ని పారేస్తాను. డబ్బులు ఇస్తే అయిపోయేది కదన్నయ్య. నాన్న మారాలంటే తను మారాన్ చేసినా గొడవ చేసినా సరే చలించకూడదమ్మా. దాహం వేస్తే మంచినీళ్లకు బదులు మందు తాగేవాడికి ఆకలి కూడా వేస్తేనే తన వాళ్ళెవరో అర్థమయ్యేది. కాళ్లకు దిష్టి చుక్క పెడతాను. అన్నయ్య, మా కోసం ఎన్ని కష్టాలనైనా ఎన్ని బాధలనైనా భరించే నీకు దిష్టి చుక్క పెట్టాలి ముందు. అవునన్నయ్య, నువ్వు బాగుంటేనే మేం బాగుంటాం. ఇటు ఇవ్వన్నయ్యా. సరే, రెడీ అయ్యారు కదా, వీటిని నేను పక్కన పెడతాను గాని మీరు తాళం తీసుకుని గుమ్మం బయటికి నడవండి. నానమ్మా, ఏం కావాలి? చూడని ఆ, నీకేం కావాలో చెప్పు నానమ్మా, తీసుకొచ్చి ఇస్తాను. నీ గది సోదా చేస్తే నీకేం కావాల్సి వస్తుందో తెలిసిపోతుంది కదా. ఇక్కడేం లేదు నానమ్మా. అట్టానా? అయితే చూడని. ఏం లేదంటున్నాను కదా. జరుగు. తప్పుకోవే, తప్పుకో. తప్పుకోమంటున్నానా? ఏమైందత్తయ్యా? ఏయ్, దీన్ని పక్కకు లాగుతావా, తోసేయమంటావా? శివ, ఇలా రామ్మా. రామ్మా, రా రా. పెద్దమ్మ అక్కడ, పెద్దమ్మ అక్కడ. పుస్తక కట్టించుకునే పిల్లకు పుస్తకాలతో పనేందే? విరాజు,
వాళ్ళ పెద్దమ్మ గౌరీలాగా సస్తావు. అక్క నీ వల్లనే చనిపోయింది. మా అమ్మ గౌరీ పెళ్లి దగ్గరుండి చేయించినది. అది పెళ్లి కాదు పెదనాన్న, మాటికి చావే. అమ్మా శివ, ఏంటమ్మా మొండి ధైర్యం? కష్టపడి ఉద్యోగం సంపాదించాలి అని అనుకున్నాను నాన్న. ప్రిపరేషన్ కోసం తెచ్చుకున్న పుస్తకాల్ని తీసుకున్నారు. వీర్రాజు, ఆ పుస్తకాలు ఎంతసేపని మోస్తావురా? వీటిని ఏం చేయమంటావు నానమ్మా? మగాడివి, మోతెందుకు నీకు? వదిలే. నా పుస్తకాలు వదులు పెదనాన్న, ప్లీజ్ పెదనాన్న. మీ పెద్దమ్మ పేనం వదలాలా లేక నేను నీ చెయ్యి వదలాలా? నువ్వు మొక్కుల కోసం హారతి పట్టుకురాలే తిరుపతమ్మా. ఈ బుక్కుల కోసమే పట్టుకొచ్చినావు. ఇటువో. ఏం చేస్తున్నావు నాన్నమ్మ? పెదనాన్న, నా పుస్తకాలని ఏం చేయొద్దని చెప్పండి నాన్న. పుస్తకాలు నాన్న, ప్లీజ్ నాన్న. పెదనాన్న చెప్పండి నానమ్మ, ప్లీజ్ నానమ్మ. కలలు కాల్చుకుంటేనే ప్రాణం మిగిలేది, లేకుంటే శవమైపోయి సితి మీద కాలేది కాల్తానే ఉంటది గానీ మీరెళ్ళి బట్టలు మార్చుకుని రండి, పోయేద్దాం. యాడికి పెద్దోడా? పెళ్లి బట్టలు కొనాలమ్మా. బంగారం రంగుండే పట్టుసేరా శివపార్వతికి బావుంటుంది. ఈ మంటల దగదగదగలాడుతుంది.
ఏంటన్నా లేటు? ఎంత పెద్దదో! వామ్మో! ఎంత పెద్దగుందక్క! చూసారా ఎంత పెద్దదో? రండి అన్న, రండి. పదనమ్మా. ఇంత పెద్ద షాప్ కదక్క! షాప్ కాదే, షాపింగ్ మాల్ అనాలి. అన్నా, మనం కొనడానికి వచ్చావా లేక చూడడానికి వచ్చావా? అలా అంటావేంట్రా? అన్నా, ఇక్కడ ఖర్చీఫ్ కూడా చాలా ఖరీదు ఉండేటట్టుందన్నా. అలా అయితే వద్దులే అన్నయ్య. సుబ్బయ్య గారి బట్టల దుకాణంలో కొందాం. వీడి మాటలకి నువ్వు కంగారు పడతావేంటమ్మా? 50 100 ఎక్కువ ఉంటుంది అంతే. నమస్తే సార్. నమస్తే. ఏ సెక్షన్ సార్? నాది బి సెక్షన్, నెహ్రూ మెమోరియల్ స్కూల్. ఆయన అడిగింది బట్టల సెక్షన్ గురించే. మగవాళ్ళకా ఆడవాళ్ళకా అని అర్థం. అయ్యని కాదండి, మా శ్రీవల్లి నిశ్చితార్థం అండి, బట్టలు కొనాలి. అలాగా సార్. సాత్విక, చీరలు డ్రెస్సులు అన్ని వెరైటీలు చూపించు సార్ వాళ్ళకి. అలాగే సార్, రండి సార్. రండమ్మా. ఎంతసేపు పడతాదో ఏమో. టీ తాగి వచ్చేవాళ్ళం కదా. ఏం పెద్దోడా? ఈడ మనకి అన్ని మర్యాదలు చేస్తారమ్మా. మనకి తెలిసిన వాళ్ళదేనమ్మా ఇది. అట్టానా? సరే పాండి పాండి పాండి. ఇంకొన్ని చూపించండి. అబ్బా, ఇది ఎంత బాగుందో! ఆ కలర్ నీకు బాగుంటుందక్కా. అక్క, ఈ శారీ నీకోకేనా? అన్నా, ఎందుకు మన బడ్జెట్ ఎంత? 20,000. పర్లేదా? రేయ్, డబ్బుల గురించి మాట్లాడకురా. చెల్లెళ్ళు మనస్ఫూర్తిగా కొనుక్కోలేరు. అక్క, ఈ చీర చాలా బాగుంది, నీకు బాగా నప్పుతుంది. $7,000. అమ్మో! పర్లేదమ్మా, నీకు నచ్చినప్పుడు తీసుకో. అట్టాగానే నలుగురు చెల్లెళ్ళకి నచ్చినవి మెచ్చినవి తీసుకోమని చెప్తే తడిసి మోపుడవుతుందని నీ మేనల్లుడికి చెప్పు తిరుపతి. వాళ్ళకి కావలసినవి తీసుకుంటారులేండి. పెద్ద పిల్ల శ్రీవల్లి అర్థం చేసుకుంటుందేమో గాని మిగతా ముగ్గురు అది కావాలా ఇది కావాలా అని బట్టల మీద పడితే వాటిని కొనివ్వడానికి కష్టాలు పడతాడు గంగ. శ్రీవల్లి, ఈ చీర నీకు బాగుంటుందమ్మా. 6 నెలల్లో నీ పెళ్లి చేస్తానన్నాను. 6 రోజుల్లోనే మంచి సంబంధం కుదిరింది. నిశ్చితార్థం అప్పుడు ఈ చీర కట్టుకుంటే
అసూయపడే జనాలు కూడా ఆరోగ్యం పాడు చేసుకునేలా ఉంటావు.